చిన్న చిరు వ్యాపారులు మాత్రం అంటే నేను చెప్పినట్టు ఈ 60 లక్షల లోపు అయితే గనక 60 లక్షల లోపు అయితే గనక జిఎస్టీ ఉండదు కదా, అంటే మినిమం 8% ఉంటుంది. ఆ లెక్కలు చూసుకుంటున్నారు కొన్ని. అంటే జిఎస్టీ పడని స్టేజ్లో మాత్రమే వీళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒప్పుకుంటున్నారు. కొంతమంది అయితే ఏం చేసేస్తున్నారు అంటే 3-4 అకౌంట్లు తీసేస్తున్నారు. 3-4 అకౌంట్లు తీసేసి ఇందులో వాళ్ళ లిమిట్ అయిపోతుంది అనగానే, జిఎస్టీ దగ్గరకు వస్తుంది అనగానే వేరేది క్యూఆర్ కోడ్లు పెట్టేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలని నడుస్తున్నాయి ఏదో తప్పించుకోవడానికి. కానీ లిక్విడ్ ఒక రకంగా లేదంటే బ్లాక్ మనీ కోసం ఒకప్పుడు డిమానిటైజేషన్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదా, 500 నోటు దగ్గర ఆగిపోయారు కాబట్టి అప్పట్లో ఏదో 1000 నోటు కూడా ఏదో వస్తుందని ప్రచారం జరిగింది. ఈ పాలిమర్ నోట్ వచ్చిన తర్వాత ఆ దిశగా ఏమన్నా వెళ్తుందని అనుకోవాలి. 500 నోటు ఫైనల్ బీజేపీ ఫార్ములా, డినామినేషన్ మించి ఉండకూడదు అనేది బీజేపీ విధానం. అంతకు మించి ఉండటం అంటే మనం ధనవంతులని మేపినట్టు తప్పించి తీవ్రవాదులకి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అని. అందుకని 500 హైయెస్ట్. అదే టాప్. నాకు తెలిసి ఈ 10-20 అయ్యాక ఇప్పుడు 100 కోట్లు అంటున్నారు. ఆ తర్వాత మొత్తం నిదానంగా కంప్లీట్ గా 10-20 నోట్లు. ఎందుకంటే ఎక్కువగా నలిగేది అయ్యే, లేబర్ వాడేది ఆ నోట్లే. ముందు అవి ప్లాస్టిక్ చేసి ఆ తర్వాత దశల వారీగా మిగతా వాటికి వస్తారు. అంటే ఇప్పుడు 200-500 కూడా వాడకం పెరిగిపోయింది లేండి ఇప్పుడు ఏదైనా.